తెలివైన నక్క. ఒకానొక అడవిలో ఒక సింహం ఉండేది. దానికి ముసలితనం వచ్చేసింది. కాబట్టి దాని శరీరంలో శక్తి నశించి తన ఆహారం కోసం గుహ బయటికి వెళ్లి జంతువులను వేటాడే ఓపిక ఆ సింహానికి లేకుండా పోయింది. అందుకని ఆ సింహం ఏదైనా జంతువు తనంతట తానే దానికి ఎదురుపడితే దాన్ని చంపి తినడం మొదలుపెట్టింది. చివరికి అది తన యోగక్షేమాలు కనుక్కోవడానికి తన గుహకి వచ్చిన జంతువులను కూడా చంపి తినడం మొదలుపెట్టింది. ఒకరోజు ఒక నక్క సింహాన్ని పలకరించాలని వెళ్ళింది. కాని అది గుహ లోపలికి వెళ్లకుండా బయటి నుండే ఎలా ఉన్నావు మృగరాజా అని అడిగింది. దానికి ఆ సింహం, నేను బాగానే ఉన్నాను, లోపలికి రా, వచ్చి నా దగ్గర కూర్చో అని నక్కని గుహలోనికి ఆహ్వానించింది సింహం. దానికి ఆ తెలివైన నక్క ఏమని జవాబిచ్చిందో తెలుసా పిల్లలు? ఓహో, నేను బయట నుండే మాట్లాడతాను. వేరే జంతువుల అడుగుజాడలు నీ గుహలోనికి వెళ్ళినట్టు ఉన్నాయి గాని అవి గుహలోంచి బయటకి వెళ్ళినట్టు వాటి అడుగుజాడలు లేవుగా. ఇలా చెప్పి ఆ తెలివైన నక్క అక్కడ్నుండి చల్లగా జారుకుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే పిల్లలు, జిత్తులమారి పథకాలు వేసి ఎవ్వరూ ఎవ్వర్నీ మోసగించలేరు.